హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఈరోజు అయితే మీ ముందుకి మటన్ ఫ్రైని అయితే తీసుకొచ్చానండి. చాలా టేస్టీగా జ్యూసీగా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఈ మటన్ ఫ్రైని తిన్నామంటే చికెన్ ఫ్రైని పక్కన పెట్టేస్తామన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ముక్క కూడా ఎంత మెత్తగా ఉందో. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను మటన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని దానికి ఉప్పు కారం పట్టించేసానండి. ఇంకా అందులో నేను ఏమీ వేయలేదనమాట. ఒక 1 అవర్ ముందు ఉప్పు కారం వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి, లేదంటే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో మనం ఏదైతే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ మటన్ని కుక్కర్లో అయితే వేసేసి దాంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. మీకు ఇంకా స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, బట్ నేను వేసుకోలేదన్నమాట. దీంట్లో కొంచెం వాటర్ పోసి అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలండి. సాల్ట్ అది కూడా సెట్ అయిందో లేదో చూసుకోండి ఒక్కసారి, చిన్నది నోట్లో పెట్టుకొని. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అదంతా కరగడానికి ఒకసారి స్పూన్తో కలిపేసుకొని ప్రెషర్ అయితే పెట్టేస్తామండి. నాది మటన్ పీస్ కొంచెం గట్టిగా ఉందన్నమాట. సో 10 to 12 విజిల్స్ అయితే వేయించాను. అప్పుడు నాకు మెత్తగా ఉడికింది. లేదు కొంచెం లేత మాంసం అనుకుంటే దానికి తగ్గట్టుగా మీరు విజిల్స్ అయితే వేయించుకోండి. అంటే ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఒక్కొక్క కుక్కర్ 2-3 విజిల్స్కే ఉడికిపోతుంది, ఒక్కొక్క కుక్కర్ 5-6 విజిల్స్ వచ్చినా ఉడకదు, అలా ఉంటుంది కదా. సో నేనైతే 10 to 12 విజిల్స్ అయితే వేయించాను. మటన్ అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఈలోపు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల వీడియో అయితే ముందుకు వెళ్తుందండి, అంటే రికమెండ్ చేస్తుంది అనమాట. మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది కదండి. దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక దల్సరి పెనం పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండే పెనం అయితే పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం ఎక్కువగానే ఆయిల్ అయితే వేసుకోండి. ఫ్రైకి మనకి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది కదా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే అందులో వేసుకోవాలండి. దాంట్లోనే నేను ఒక 5 to 6 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా మగ్గి మంచిగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ని అయితే వేసుకుందామండి. సాల్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయల్ని. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైకి కానీ కర్రీస్కి కానీ మనకి మంచి స్మెల్ ఇంకా మంచి టేస్ట్ని ఇచ్చేది కరివేపాకు అనమాట. ఇప్పుడు నాన్ స్టాప్గా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉన్న టేస్ట్ అయితే బాగోదన్నమాట. సో ఇప్పుడు ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై చేసేసుకుందాము. చూసారు కదండి, ఉల్లిపాయలు అయితే చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి అయితే వచ్చేసాయి. దాంట్లో ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మధ్యలో సాంగ్ వచ్చింది ఏంటా అని అనుకుంటున్నారా, నేనే యాడ్ చేశానండి, అంటే మీకు బోర్ కొట్టకుండా అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇందులోకి షిఫ్ట్ చేసేయాలంటే ఇందులో వేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ మటన్ని దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది అనుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో టమాటోలు కానీ ఇలాంటివి ఏమి వేయము. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఎక్కువగా గరిటె పెట్టి కలుపుతూ ఉండకండి. ఎక్కువగా గరిటె పెట్టి కలిపేయడం వల్ల కర్రీ క్యారమలైజ్డ్గా రాదండి. మనం చేసుకునేది ఫ్రై కదా, కొంచెం క్యారమలైజ్డ్గా ఉంటుంది అనమాట. అలా రాదు మనం ఎక్కువ గరిటె పెట్టడం వల్ల. నేను చూపిస్తుంది ఓన్లీ కలుపుతున్న పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను. నేను ఎక్కువగా కలుపుకోలేదండి ఫ్రైని అయితే. అంటే వాటర్ ఇంకిపోతుంది, ఇంకా కిందన కొంచెం మాడేటట్టు ఉంది అనేటప్పుడు కింద నుంచి మ్యాట్ దాకా ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ కాసేపు వదిలేస్తే అలాగా చేస్తూ ఉంటే ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మనకి కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి. ఇంకొక 10 మినిట్స్లో దించేస్తాము అనేటప్పుడు కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి అయితే వేసుకొని సిమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోండి. స్పైసీ కూడా కారం సరిపోకపోతే కారం కూడా ఇప్పుడే వేసుకొని బాగా ఫ్రై చేయండి. అటు ఇటు అంటే ఎక్కువగా మెదిపేయకండి, ముక్కలు చిరిగిపోతాయి అనమాట కింద నుంచి మ్యాట్ దాకా. అలా కలుపుతూ ఉంటే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టనమాట. ఫైనల్గా దీని మీద కొత్తిమీర చల్లుకొని బిర్యానీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మటన్ ఫ్రై అయితే. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
దీంతో పాటు నేను మంచి మటన్ పలావ్ కూడా చేశానండి. బేసిక్ మసాలాలను వాడి, అంటే ఎక్కువ స్పైసీస్ లేకుండా, ఎక్కువ కారం లేకుండా, ఏం లేకుండా చక్కగా మటన్ పలావ్ అయితే చేశానన్నమాట. ఆ వీడియోని కూడా తర్వాత పోస్ట్ చేస్తాను. ఫైనల్గా మన మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ మూలుగు ఉంది కదా, ఈ మూలుగు కోసం మా పిల్లలు ప్రతి వారం కొట్టుకుంటూనే ఉంటారండి, నాదంటే నాది, నాదంటే నాదే అని. మీలో ఎంతమందికి మూలుగంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉందో చూసారు కదా, చాలా చక్కగా కుదిరిందండి. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. బాయ్.